హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య మరేజ్ స్టోరీస్. ఈరోజు వీడియోలో మదురై, రామేశ్వరం, తంజావూర్ చూడబోతున్నాం. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. హైదరాబాద్ నుంచి రామేశ్వరం వెళ్ళాలంటే వీక్లీ వెన్స్డే 2 ట్రైన్స్ ఉన్నాయి. ఓకా రామేశ్వరం ఎక్స్ప్రెస్, చల్లాపల్లి రామేశ్వరం ఎక్స్ప్రెస్. ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి మదురై ఫ్లైట్ బుక్ చేసుకొని మదురై నుంచి క్యాబ్ ఫెసిలిటీ కానీ ట్రైన్ ఫెసిలిటీ కానీ అవైలబుల్లో ఉంటాయి. చెన్నై టు రామేశ్వరం 10 hours జర్నీ. ఈ ట్రైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తాంబరం రామేశ్వరం ఎక్స్ప్రెస్, చెన్నై రామేశ్వరం ఎక్స్ప్రెస్. ఈ 3 ట్రైన్స్ డైలీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇది పమ్మన్ బ్రిడ్జ్ అండి. చెన్నై టు రామేశ్వరం వెళ్ళేటప్పుడు మనకి ట్రైన్లో వెళ్ళినా బస్లో వెళ్ళినా ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తాము. 1914లో ఇది స్టార్ట్ చేశారు. ఇదే లాంగెస్ట్ వంతెన మన ఇండియాలో. 2024లో కొత్త వంతెన కట్టారు. 100 years దాటిందని బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. దాని పక్కనే మొన్న 2024లో మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఇది రామేశ్వరం బీచ్. ఇది గుడి వెనకాలే ఉంటుంది. మన భారతీయుల్లో హిందువులు అనేక మంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తర్వాతే పూర్తవుతుందని నమ్ముతాము. రామేశ్వరం సముద్ర మట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ద్వీపం. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపానికి పమ్మన్ కాలువ వేరు చేస్తుంది. ఇది శంకు ఆకారంలో ఉంటుంది ఈ ద్వీపం. ఈ ద్వీపం భూభాగాన్ని ఎక్కువ రామనాథ స్వామి దేవాలయం ఆక్రమిస్తుంది. మన దేశంలో ఉన్న చార్ధామ్లలో ఒకటిగా, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో 7వదిగా రామేశ్వర జ్యోతిర్లింగం విరాజిల్లుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాత తీరంలో ఈ క్షేత్రం ఉన్నది. రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులకు విశిష్ట పూజలు అందుకుంటారు స్వామి. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో ఈ ప్రదేశం పునీతమైనది. రామాయణం ఆధారంగా పూర్వం రావణాసురుడు అకృత్యాల నుంచి రక్షించమని దేవతలు వైకుంఠం చేరుకున్నారు. అలాగే రావణాసురుడు పొందిన వరాల గురించి మహావిష్ణువు చెప్పి ఆ రాక్షసుల నుంచి లోకాలను కాపాడమని విష్ణువుని కోరారు. నరుడుగా అవతరించి లోకాలను రక్షిస్తానని అభయమిచ్చాడు. తదనంతరం త్రేతాయుగం చివరి పాదంలో రాముడిగా జన్మించిన పిదప సీతాదేవిని కళ్యాణం చేసుకుని 14 సంవత్సరాల వనవాసం చేశారు. సంవత్సరంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతాదేవి చాడ కొరకు వెతుకుతూ పుష్యముఖ పర్వతం చేరుకున్నాడు. అక్కడ సుగ్రీవుడు వాలి మధ్య ఉన్న వైరం చూసి ధర్మం వైపు నిలిచి వాలిని సంహరించి సుగ్రీవుని రాజు చేసి సీతాదేవి అన్వేషణ కొరకే వానరులకు నలువైపులా పంపాడు. హనుమంతుడు సీతాదేవి జాడకు కనుగొని లంకా నగరంలో సీతమ్మ ఉన్నది అని పలకగా రాముడు వానరులతో కలిసి దక్షిణ సముద్రం చేరుకున్నారు. ఆ సముద్రం చేరుకున్న రాముడికి దాహం వేస్తుంది. దాహం వేయగా స్వచ్ఛమైన నీరుని తీసుకురమ్మని లక్ష్మణుడికి అడిగాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు తాను తీసుకొస్తానని పలికి జలం కోరగా శివుడు తన జటాజూటంలోని గంగా జలాన్ని ఇచ్చాడు. హనుమంతుడు ఆ జలం తీసుకొని తిరిగి రాముడు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు రాముడు కైలాసం నుంచి వచ్చిన జలాల్ని ముందు శివుడికి సమర్పించి తర్వాత తాను స్వీకరించాలని అనుకున్నాడు. అప్పుడు రాముడు ఇసుకతో ఒక సైకత లింగాన్ని చేసి అభిషేకంగా ఆ లింగం నుంచి శివుడు ఉద్భవించాడు. అన్నాత శ్రీరాముడు శివుని పలు విధాలుగా స్తుతించారు. శ్రీరాముడు భక్తికి మెచ్చిన శివుడు రావణ సంహారం జరిగి నీవు తిరిగి వచ్చేంత వరకు నేను ఈ లింగంలో కొలువై ఉంటానని పలకగా యుగాంతం వరకు ఇక్కడే కొలువై ఉండాలని కోరాడు. అందుకు శివుడు నువ్వు సీతా సమేతంగా మరి ఒక లింగాన్ని ప్రతిష్ఠించు, అప్పుడు నేను ఈ లింగంలో కలియుగాంతం వరకు ఉంటాను అని పలికి అదృశ్యమయ్యాడు. తదనంతరం వారధి కట్టి లంక చేరుకుని రావణుని సంహరించి సీతా సమేతంగా తిరిగి దక్షిణ సముద్రం చేరుకున్నాడు. దక్షిణ సముద్రం ఒడ్డున చేరుకున్న రాముడు జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి శివుని నుంచి జ్యోతిర్లింగం తీసుకురమ్మని ఆంజనేయ స్వామిని కైలాసం పంపాడు. కైలాసం నుంచి జ్యోతిర్లింగం వచ్చేసరికి ముహూర్తం గడిచిపోవడం వలన సీతాదేవి ఒక సైకత లింగాన్ని చేయగా రాముడు సీతా సమేతంగా సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంతకు పూర్వం రాముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఈ లింగంలో కలిసిపోయింది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించగానే 1,000,000 సూర్యుల యొక్క జ్యోతిలో ఆ లింగం ప్రకాశించింది. రాముడి చేత ప్రతిష్ఠించబడిన లింగం కనుక రామేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం సీతా సమేత రాముడి లింగాన్ని అభిషేకిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కైలాసం నుంచి జ్యోతిర్లింగాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఆంజనేయుడు స్వామి నేను తీసుకొచ్చిన లింగాన్ని మీరు ప్రతిష్ఠించాలి అని పలికి సీతారాములు ప్రతిష్ఠించిన లింగాన్ని తన తోకతో పెకిలించాలనుకున్నాడు. ఆ లింగం కొంచెం కూడా కదలలేదు. అప్పుడు ఆకాశం నుంచి ఈశ్వరుడు సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగాన్ని నువ్వు ప్రకిలించలేవు అని పలికి తాను ఇచ్చిన జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం ఎదురుగా పెట్టి పూజించమని పలికాడు. అది స్ఫటికలింగంగా కలియుగాంతం వరకు భక్తులకి దర్శనమిస్తాను అని చెప్పాడు.
అలాగే రామేశ్వరం చేరుకున్న సీతారాములు చేత ప్రతిష్ఠించిన లింగంలో పాటు ఈ కైలాసం నుంచి వచ్చిన స్ఫటిక జ్యోతిర్లింగాన్ని కూడా దర్శిస్తే సంపూర్ణ రామేశ్వర లింగం దర్శనం లభిస్తుంది అని వరమిచ్చాడు. రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించిన వారికి జ్యోతిర్లింగ దర్శన పుణ్యమే కాకుండా వైకుంఠంలో ఉన్న లక్ష్మీ సమేత విష్ణువుని దర్శించిన పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథ్ని దర్శించుకొని తదనంతరం గంగా జలాన్ని తీసుకొని తిరిగి రామేశ్వరం చేరుకొని రామేశ్వర లింగం మీద అయినా లేదంటే అక్కడ ఉన్న ఆ లింగాలలో వేటి మీదైనా అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని తీసుకొని సముద్రంలో కలిపిన ఎడల గంగా నదిని తీసుకుని వచ్చిన భగీరథును వచ్చిన పుణ్యం లభిస్తుంది. కాశీ రామేశ్వర యాత్ర చేయటం వల్ల మొత్తం జ్యోతిర్లింగాన్ని చూసిన ఫలితం మరియు భూమండలంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాలు దర్శించిన ఫలితం లభిస్తుంది. అంత్యకాలంలో శివజ్ఞానం పొంది జీవన్ముక్తుడవుతాడు అని శివుడు వరమిచ్చాడు. తమిళనాడులోని రామేశ్వర ద్వీపంలో మరియు దాని చుట్టూ 64 తీర్థాలు ఉన్నాయి. వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాల్లో స్నానం చేయటం వల్ల తపస్సుతో సమానం అని భావిస్తారు. 22 తీర్థాలు రామనాథ స్వామి ఆలయంలో ఉన్నాయి. శ్రీరాముడు అంబుల పొదుల్లో 22 బాణాలు ఉన్నాయి నమ్ముతారు. అలాగే రామనాథ స్వామి ఆలయంలో కూడా 22 బావులు ఉన్నాయి. పురాణాల ప్రకారం యుద్ధం తర్వాత తన సైన్యం దాహం తీర్చడానికి రాముడు బాణాలు ప్రయోగించాడు. బావులు నీరు వైద్యం మరియు శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటాయని నమ్ముతారు. బావుల్లో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోయి ఆరోగ్యాన్ని పునర్సిద్ధిస్తుందని చెప్తారు. ఈ 22 తీర్థానికి ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క పేరు ఉంది. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దీంట్లో లాస్ట్ తీర్థం కోడి తీర్థం. ఇది చాలా ప్రత్యేకమైన తీర్థం. ఈ తీర్థం కృష్ణుడిని తన దుష్టమామ రాజ కంసుడిని చంపిన పాపం నుండి విముక్తి చేసిందని నమ్ముతారు. ఇది కోదండరామ టెంపుల్ రామేశ్వరం నుంచి ధనుష్కోడికి వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇక్కడ రాముడు రావణ సంహారం అయినాక ఇక్కడికి వచ్చి రావణుని తమ్ముడైన విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. విభీషణుడు తన ధర్మం వైపు నిలబడాలని తన సంపదనంతా తన అన్నకి ఇచ్చేసి రామునితో కలిసి చేతులు కలిపాడు. రాముడు ఏమీ ఆలోచించకుండా హనుమంతుడు వద్దు అని చెప్పినా కూడా లేదు, మన శత్రువుని తమ్ముడైనా కూడా మనకి తమ్ముడు లాంటి వాడే, తను ధర్మం వైపే నిలబడుతున్నాడు, అందుకనే నా సైన్యంలోకి ఆహ్వానించు అని పలికాడు. టెంపుల్ పైకెక్కి చూస్తే రామేశ్వరం టౌన్ మొత్తం కనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా ఉంది. చుట్టూ సముద్రం ఉంది, టెంపుల్ మధ్యలో ఉంది. ఇది ధనుష్కోడి లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా కూడా. ఇది 1964లో ఒక పెద్ద సునామీ వల్ల ఈ ఊరంతా కొట్టుకుపోయింది. ఇక్కడ రైల్వే లైన్ కూడా ఉంది. పమ్మన్ నుంచి ఇక్కడ వరకు ఒక రైల్వే లైన్ ఉంది, అది కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. ఇదివరకు ఇక్కడ మత్స్యకారులు నివసించే వాళ్ళు. ఇది ఒక పెద్ద గ్రామం, కానీ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. ఇక్కడికి రావడానికి జీపుల మీద కానీ కార్ల మీద కానీ రావచ్చు. రోడ్వే ఉంది. ధనుష్కోడ్ నుంచి శ్రీలంక 22 కిలోమీటర్స్. రాముడు రామసేతు నిర్మించింది ఈ ధనుష్కోడి నుంచే. ఆ ఫ్లోటింగ్ స్టోన్ బ్రిడ్జ్ ఇక్కడి నుంచే నిర్మించారు. దాన్ని రామసేతు అంటారు. అది ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయింది. దాని శాటిలైట్ ఇమేజెస్ మాత్రం ఉన్నాయి. ఈ స్టోన్స్ అప్పుడప్పుడు ఆ మత్స్యకారుల వలలో ఎప్పుడైనా పడతాయంట. ఆ స్టోన్స్ని జనాల సందర్శన కోసం రామేశ్వరం టౌన్లో ఒక చోట చూపిస్తున్నారు. ఈ ప్రాంతంలో 2 సముద్రాలు ఉంటాయి. ఒకవైపు బంగాళాఖాతం, మరొక వైపు అరేబియా సముద్రం. బంగాళాఖాతం నిశ్శబ్దంగా ఉంటుంది. హిందూ మహాసముద్రం అలలతో ఎగిసిపడుతూ కనిపిస్తుంది. ఈ 2 సముద్రాలు ఎక్కడ తుఫాన్ ఏర్పడినా ఈ ప్రాంతం మునిగిపోతుంది. 1964లో వచ్చిన సునామీ వల్ల 1600 అడుగుల ఎత్తులో వచ్చినాయి అలలు. అప్పుడు ఊరంతా కొట్టుకుపోయింది. రామేశ్వరం టు మధురై వెళ్తున్నాము. రామేశ్వరం టు మధురై 3 hours జర్నీ. ఇదే మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఆలయం శిల్పకళకు పెట్టింది పేరు. ఇది మొత్తం 45 ఎకరాల్లో ఉంటుంది ఈ ఆలయం. పార్వతీదేవి అవతారమే మీనాక్షిదేవి. మీనాక్షి అంటే మినుములు వంటి అక్షులు కలది అని అర్థం. మీనాక్షిదేవి అత్యంత అందమైన యువతి.
చేప ఆకారంలో ఉండే సొగగళ్ళతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు మీనాక్షీదేవి తనను భక్తితో శ్రద్ధలతో కొలిచిన వారికి రక్షణగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా రాజు మలయధ్వజ పాండ్య, రాణి కాంచనామాలకు జన్మించింది. రాజదంపతులు చాలా కాలంగా సంతానం లేకపోవడంతో సంతానం కలగాలని శివుడిని ప్రార్థించారు. శివుడు వరంతో పార్వతీదేవి ఈ దంపతులు శిశువుగా జన్మించింది. 3 సంవత్సరాల వయసులో 3 స్తనాలు ఉన్న ఆడపిల్ల పుట్టింది. తన కాబోయే భర్తను చూసినప్పుడు అదనపు రొమ్ము అదృశ్యమవుతుంది అని ఆకాశవాణి పలికింది తల్లిదండ్రులతో. ప్రతిభా పాఠవాలు కలిగిన యువతిగా మీనాక్షి శక్తివంతమైన పాలకురాలిగా ఎదిగింది. ఆమె పాలనలో మీనాక్షీదేవి రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయించింది. తన అద్భుతమైన సైనిక పోరాటానికి ప్రదర్శించింది. ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుణ్ణి కలుసుకుంది. అతన్ని చూడగానే మీనాక్షీదేవి 3వ రొమ్ము అదృశ్యమైంది. దీంతో శివుడు ఆమె కాబోయే భర్త అని తెలియజేసింది. ఆమెను శివుణ్ణి వివాహం చేసుకోనని అభ్యర్థించింది. ఆ తర్వాత శివుడు సుందరేశ్వరుని రూపాన్ని ధరించాడు. మీనాక్షి దేవత మదురైలో అందమైన యువకుడిగా సుందరేశ్వరుని రూపంలో ఉన్న శివుని వివాహం చేసుకుంది. వీరి వివాహ వేడుక ప్రతి సంవత్సరం మదురైలో మీనకాశి తిరుకల్యాణం లేదా చితురై పండుగ అని జరుపుకుంటారు. ఇది తంజావూరులో ఉన్న బృహదేశ్వర ఆలయం అండి. మదురై టు తంజావూర్ 3 hours జర్నీ. బృహదేశ్వర ఆలయం తమిళనాడు పురాతన దేవాలయాల్లో ఒకటి. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కావేరీ నది ఒడ్డున ఉన్న తంజావూరు నగరం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. తమిళనాడులోని పురాతన నగరాల్లో ఇదొకటి. ఈ నగరం ద్రవిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరం ఒకప్పుడు షోలాస్ క్యాపిటల్. తంజావూర్ దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాల్లో ఒకటిగా మారింది. క్రీస్తు శకం 1910లో రాజరాజ చోళ నిర్మించిన బృహదేశ్వర ఆలయానికి తంజావూర్ ప్రసిద్ధి చెందింది. ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది తంజావూరులోని పర్యాటక ఆకర్షణలో ప్రముఖమైనది. షోలా శక్తి చిహ్నం కలిగే అతిపెద్ద ఆలయం 130,000 టన్నుల గ్రానైట్తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారతదేశంలోనూ అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్లు ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్నం సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. ఆలయ గోడలపై భరతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. తంజావూరులో దాదాపు ఎక్కడి నుండైనా చూడవచ్చు ఈ ఆలయం. ఈ లక్షణం ఉన్న ప్రపంచంలోని ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. గ్రేట్ లివింగ్ చోళా దేవాలయాల్లో భాగం. ఇది పురాతన చోళా సంస్కృతిని కాపాడటానికి అంకితం చేస్తుంది. ఈ ఆలయం సెప్టెంబర్ 2010లో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది దేశవ్యాప్తంగా విస్తృత దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇండియా పోస్ట్ ₹1 తపాలా బిల్లును విడుదల చేసింది. దీనిలో నగరంలోనే అత్యంత ప్రముఖ మైలురాయి అయిన 216 అడుగుల ఎత్తైన రాజగోపురం ఉంది. మీకు మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.